హాయ్ అండి. మీరు ఈ మామిడి పండ్ల సీజన్‌లో మైదా పిండి, గోధుమ పిండి వాడకుండా బొంబాయి రవ్వ, అలాగే మామిడి పండ్లు యూజ్ చేసి ఓవెన్ లేకపోయినా కూడా ఈ విధంగా టేస్టీ అయిన స్పంజీ సాఫ్టీ కేక్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం జార్‌లోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకొని మెత్తగా పౌడర్‌లాగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి 1 కప్పు వరకు మామిడికాయ ముక్కలు, 1/2 కప్పు పంచదార, రూమ్ టెంపరేచర్‌లో ఉన్న పెరుగు ఒక 1/2 కప్పు, అలాగే రీఫైండ్ ఆయిల్ కూడా ఒక పావు కప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్‌లోకి వేసేసుకొని మూత పెట్టేసి ఒక 10, 15 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వనిల్లా ఎసెన్స్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూను, పావు కప్పు రూమ్ టెంపరేచర్‌లో ఉన్న పాలని వేసుకొని వన్ డైరెక్షన్‌లో రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టిన్ లోపల బటర్ పేపర్ ప్లేస్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకున్నాక ఈ బ్యాటర్‌నంతా వేసేసుకొని బాగా ట్యాప్ చేసేసుకొని గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్‌ని ఈ విధంగా వేసేసుకొని 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న కుక్కర్‌లోకి పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 40 నిమిషాల తర్వాత కేక్ బేక్ అయిందో లేదో ఈ విధంగా నైఫ్‌తో కుర్చీ చూసుకోండి. ఇప్పుడు బయట పెట్టేసుకొని దీన్ని మనం పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ పూర్తిగా చల్లారాక దీన్ని కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే.